వెల్కమ్ టు డిజిటల్ స్టోరీస్. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఐస్ క్రీముల గురించి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తీయగా చల్లగా ఇట్టే కరిగిపోయే ఐస్ క్రీములను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటుంటారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే వేసవి నుంచి ఉపశమనం కోసం చాలా మంది రోజు వివిధ రకాల ఐస్ క్రీములను లాగించేస్తుంటారు. అయితే తాజా అధ్యయనంలో ఐస్ క్రీముల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఐస్ క్రీములు ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన 5 నిమిషాలకే కరిగిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం గంటల తరబడి కరగకుండా ఉంటాయి. దీనికి కారణం అటువంటి ఐస్ క్రీముల తయారీలో పాలిసోర్బేట్ 80 వంటి రసాయనాలను కలుపుతారు. ఇవి కేవలం ఐస్ క్రీమ్ లోనే కాదు, అనేక ప్రాసెస్డ్ ఆహార పదార్థాలలో వాడే ఎమ్ఎల్సిఫైయర్లు. ఈ రసాయనాలు ఆహార పదార్థాల స్థిరత్వాన్ని, ఆకృతిని కాపాడడంతో సహాయపడతాయి. వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు. తాజా పరిశోధనల ప్రకారం ఈ ఎమ్ఎల్సిఫైయర్లు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలను దెబ్బతీస్తాయి, అలాగే జీర్ణ వ్యవస్థలో వాపుకు కారణమవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యతో పాటు చివరికి క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పు కూడా పొంది ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ప్రాసెస్ చేసిన ప్యాకేజ్ ఆహార పదార్థాలలో వాడే కార్డిక్సిమిథైల్, సెల్యులోజ్, క్యారేజీవన్, మాల్టోడ్రెక్టిన్ వంటివి కూడా ఈ కోవకే చెందుతాయని పేర్కొన్నారు. అయితే ఎలుకపై జరిగిన ప్రయోగాలలో ప్రతికూల ఫలితాలు వెలువడినప్పటికీ మానవులపై వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని తెలిపారు. కానీ మనుషుల్లో మాత్రం క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.